హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 555 పాయింట్స్ గెయిన్ అయ్యి 58,966 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 178 పాయింట్స్ గెయిన్ అయ్యి 17,490 దగ్గర క్లోజ్ అయింది. వేరస్ బ్యాంక్ నిఫ్టీ 386 పాయింట్స్ గెయిన్ అయ్యి 40,307 దగ్గర క్లోజ్ అయింది. ఇవాల్టి మార్కెట్స్ ఒక ప్రైస్ యాక్టివిటీ మీరు గమనిస్తే నిఫ్టీ కొంత వీక్ గా ఉంది, కానీ ఇవాళ మీన్స్ ఓపెన్ అయిన దగ్గర నుంచి ఫామ్ చేసిన హై కంటే ఇంకొక హై లోయర్ సైడ్ అండ్ ఫామ్ చేసిన థర్డ్ హై కూడా లోయర్ సైడ్ ఉంది, కానీ బ్యాంక్ నిఫ్టీ అలా లేదు. హైయర్ హైస్ లో మూవ్ అవుతూ 40,300 మార్క్ దగ్గర బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అయింది. అసలు ఎందుకని మార్కెట్ ఇంతలా గ్యాప్ అప్ అయింది? దీని రిలేటెడ్ గ్లోబల్ గా ఉంటున్న ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ని మాట్లాడుకుందాం. ఫస్ట్ అప్డేట్, యూకే కి సంబంధించిన న్యూ ఫైనాన్స్ మినిస్టర్ ప్రీవియస్ గా ప్రకటించిన అన్ని ట్యాక్స్ కట్స్ ని స్క్రాప్ చేస్తూ మీన్స్ తొలగిస్తూ ఎకానమీని రివైవ్ చేసే డెసిషన్స్ తీసుకుంటున్నారనేలా కొన్ని అప్డేట్స్ కనిపిస్తున్నాయి. దీనికి అడిషన్ గా బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వాళ్ళు కూడా క్వాంటిటేటివ్ టైట్నింగ్ ని మీన్స్ మార్కెట్ లో లిక్విడిటీ ఆర్ మనీని తగ్గించే ఒక ఉద్దేశాన్ని కొంతవరకు పోస్ట్ పోన్ చేసుకోవాలనుకుంటున్నారని. బికాస్ వాళ్ళ ఎకానమీని సపోర్ట్ చేయడానికి మార్కెట్ లో ఇప్పుడు లిక్విడిటీని మిగతా సెంట్రల్ బ్యాంక్స్ లాగా లైక్ యుఎస్ ఫెడ్ వాళ్ళ లాగా అండ్ ఈవెన్ ఆర్బీఐ వాళ్ళు కూడా ఎకానమీలో లిక్విడిటీ ఆర్ మనీని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు కదా. ఇలాంటి చర్యలు ఇప్పుడు అక్కడ తీసుకుంటుంటే అక్కడే ఎకానమీ ఇంపాక్ట్ అవుతుందని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వాళ్ళు కూడా లిక్విడిటీని తగ్గించే చర్యల్ని కొంతవరకు పోస్ట్ పోన్ చేయాలనే ఒక ఆలోచనలో ఉంటున్నారనేది కూడా గ్లోబల్ గా కనిపిస్తున్న ఇంపార్టెంట్ అప్డేట్. అండ్ దీనికి అడిషన్ గా క్రూడ్ ఆయిల్ రిలేటెడ్ గా గుడ్ ఫాల్ కనిపించింది. క్రూడ్ ఆయిల్ ఓవర్ నైట్ లో ఎక్కువగా ఫాల్ అయింది. దీనికి మెయిన్ రీజన్ యుఎస్ వాళ్ళు ఒక బిగ్ వేలో వాళ్ళ దగ్గర ఉంటున్న క్రూడ్ నిలువల్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారన్న డేటా కూడా ఉంది. ఇఫ్ ఇన్ కేస్ నిజంగానే యుఎస్ వాళ్ళు రిలీజ్ చేస్తే అది యాంటిసిపేట్ చేసి ఆల్రెడీ క్రూడ్ ఆయిల్ ఫాల్ అయింది, బట్ రియల్ గా రిలీజ్ చేస్తున్న ఇప్పుడు కొంటున్న ఫాల్ కంటే క్రూడ్ ఆయిల్ ఇంకా కూడా ఫాల్ అవుతుంది. అండ్ ఈవెన్ డాలర్ ఇండెక్స్ కూడా లైక్ డాలర్ రీసెంట్ టైమ్స్ లో ఎక్కువ స్ట్రాంగ్ అవుతూ రూపీ వీక్ అవడం అండ్ ఇతర కరెన్సీస్ వీక్ అవడం జరుగుతుంది కదా, కానీ ఇప్పుడు అలా కనిపించలేదు. ఇది గ్లోబల్ గా ఉంటున్న మ్యాక్రో డేటా. అండ్ ఈవెన్ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా ఉంటున్న డేటా పాయింట్స్ ని గమనిస్తున్నా. రీసెంట్ టైమ్స్ లో మీరు గమనిస్తే స్లోగా ఎఫ్ఐఎస్ వాళ్ళ షార్ట్ పొజిషన్స్ ని తగ్గించుకుంటూ వస్తున్నారు. అక్టోబర్ 11th 85% ఉంది, 13 81% ఉంది, 14th 77% అండ్ ఇప్పుడు మీన్స్ 17th అక్టోబర్ కి 76% కి వాళ్ళ షార్ట్ పొజిషన్స్ అయితే తగ్గుతున్నాయి. సో ఎఫ్ఎన్ఓ లో వాళ్ళ షార్ట్ పొజిషన్స్ తగ్గుతున్నాయి అండ్ క్యాష్ మార్కెట్ లో కూడా ఈక్విటీలో కూడా బిగ్ షార్ట్ పొజిషన్స్ బిగ్ సెల్లింగ్ నెంబర్ ఎఫ్ఐఎస్ దగ్గర నుంచి కనిపించట్లేదు. ఇది కూడా పాజిటివ్ నోట్ మనం తీసుకుంటూ నెక్స్ట్ ఇంకా బిగ్ ట్రిగ్గర్స్ ఏం లేవు కదా, బిగ్ డేటా పాయింట్స్ అప్ కమింగ్ డేస్ లో ఇది ఇంపార్టెంట్ డే ఈవెంట్ డే అనేది కూడా ఏం లేదు, కాబట్టి మార్కెట్ రిలేటెడ్ గా ప్రీవియస్ గా క్రియేట్ అయిన షార్ట్ పొజిషన్స్ గ్లోబల్ గా ఉంటున్న షార్ట్ పొజిషన్స్ అన్ని కూడా అన్వైండ్ అయ్యే ప్రయత్నం ప్రెసెంట్ కనిపిస్తుంది. సో ఫర్ మీ ఇది ఒక టెక్నికల్ బౌన్స్. యాక్చువల్లీ టెక్నికల్ బౌన్స్ మనకు కాదు, యుఎస్ మార్కెట్స్ కి అక్కడ మార్కెట్స్ 20-25% దగ్గరగా ఎక్కువగా ఫాలో అయిపోయాయి, కాబట్టి అంత ఓవర్ సోల్డ్ లో ఉన్న మార్కెట్స్ లో వచ్చే టెక్నికల్ బౌన్స్ అనేది పవర్ఫుల్ గా ఉంటుంది. కానీ మన మార్కెట్స్ అంతలా ఫాలో లేదు, కానీ ఇప్పుడు పెరుగుతున్నప్పుడు మాత్రం గ్లోబల్ మార్కెట్స్ కి సమానంగానే పెరగడానికి చూస్తున్నాయి. మీన్స్ పడుతున్నప్పుడు ఎంటైర్ గ్లోబల్ మార్కెట్స్ పడుతున్నప్పుడు ఇండియన్ మార్కెట్స్ పెద్దగా పడలేదు, స్ట్రాంగ్ గా ఉన్నాయి. అండ్ పెరుగుతున్నప్పుడు గ్లోబల్ మార్కెట్స్ కి అనుగుణంగా పెరుగుతూ ఉండడం ఓవరాల్ గా ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ రిలేటెడ్ గా ఇప్పుడు గ్లోబల్ గా వస్తున్న రికవరీ అనేది పాజిటివ్ గా ప్లే అయింది. బట్ కంపేర్డ్ విత్ నిఫ్టీ రీసెంట్ టైమ్స్ లో బ్యాంక్ నిఫ్టీలో స్ట్రెంత్ కనిపిస్తుంది. మీరు గమనిస్తే నిఫ్టీ ఆల్ టైమ్ హైస్ నుంచి 6% దూరంలో ఉంటే బ్యాంక్ నిఫ్టీ కేవలం 3.5% దగ్గరగా దూరంలో ఉంది. ఆల్ టైమ్ హై బ్యాంక్ నిఫ్టీది 41,840. కంపేర్డ్ విత్ నిఫ్టీ ఆల్ టైమ్ హై టచ్ చేసే పాసిబిలిటీ బ్యాంక్ నిఫ్టీకే ఉంది. కానీ ఇక్కడ వస్తున్న ఒకే ఒక క్వశ్చన్, ఇక్కడ నుంచి ఫర్దర్ గా మార్కెట్ ఎంత అప్ సైడ్ కి ఉండడానికి పాసిబిలిటీ ఉంటుందని. సో నేను చెప్పినట్లు ఇందాక మాట్లాడుకున్నట్లు గ్లోబల్ గా ఉంటున్న ఓవర్ సెల్ ఆఫ్ కి ఓవర్ సోల్డ్ జోన్ నుంచి షార్ట్ పొజిషన్స్ కవర్ అవుతూ మార్కెట్ లో టెక్నికల్ బౌన్స్ వస్తుంది, కాబట్టి డైరెక్షన్ ని మనం అపోజ్ చేసి చేసేదేం లేదు. మార్కెట్ ఇప్పుడు బులిష్ గా ఉంది, అప్ సైడ్ కి ప్లే అవుతుంది. కాబట్టి రీసెంట్ టైమ్స్ లో మనం మాట్లాడుకుంది 17,500 అబోవ్ మార్కెట్ ఎలా ఉంటుందని. ఇవాళ అయితే క్లియర్ గా 17,500 దగ్గర నుంచి సెల్ ఆఫ్ కనిపించింది. ఇఫ్ ఇన్ కేస్ 17,500 అబోవ్ కనిపిస్తూ నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో సస్టైన్ అవుతూ ఉంటే ఇంట్రాడే బేసిస్ లో అయితే దగ్గరగా ఉన్న సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ ని చూసి ప్లే చేయొచ్చు. బట్ ఆన్ పొజిషనల్ బేసిస్ 17,500 అబోవ్ మార్కెట్ క్లోజ్ అవుతుంటే దెన్ 17,770 వరకు రూమ్ ఆర్ స్కోప్ అయితే మార్కెట్ రిలేటెడ్ గా ఉంటుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బికాస్ రీసెంట్ టైమ్స్ లో 17,500 అబోవ్ చాలా రేర్ గా మార్కెట్ క్లోజ్ అయింది. అండ్ ఇఫ్ అలా క్లోజింగ్ జరుగుతుంటే ఫర్దర్ గా కూడా షార్ట్ కవరింగ్ మార్కెట్ లో జరగడానికి ఇంకా ఫర్దర్ మార్కెట్ టాప్ సైడ్ కి మూవ్ అవడానికి ఆన్ క్లోజింగ్ బేసిస్ లో 17,500 అబోవ్ మార్కెట్ ఉంటే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ అలా క్లోజింగ్ ఆ లెవెల్ అబోవ్ జరిగి ఆ నెక్స్ట్ ఇంట్రాడే సెషన్ లో 17,450 మార్క్ కానీ బ్రేక్ చేసి డౌన్ సైడ్ కి వచ్చి క్లోజ్ అవుతున్నారు, సస్టైన్ అవుతున్నా ఈ బులిష్ ఆర్ పాజిటివ్ వ్యూ అనేది మనం బ్రేక్ చేసుకోవడం బెటర్. సో ఇన్ సింపుల్ మేనర్ గ్లోబల్ గా షార్ట్ కవరింగ్ ఆర్ టెక్నికల్ బౌన్స్ అనేది ఓవర్ సోల్ జోన్ నుంచి ప్లే అవుతుంది, కాబట్టి లోయర్ లెవెల్స్ లో ఉంటున్న ఇంపార్టెంట్ లెవెల్స్ ని బేస్ చేసుకుంటూ బులిష్ గా ప్లే చేయడం అనేది ప్రెసెంట్ కనిపిస్తున్న సినారియో. ఫ్రెండ్స్, ఇలా వీడియోస్ పరంగా మేము పెడుతున్న ఈ ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఫస్ట్ న్యూస్ అప్డేట్స్ మాట్లాడుకునే ముందు నిన్న టాప్ 10 దివాళీ స్టాక్స్ అని ఒక బ్రోకర్ వాళ్ళు మెన్షన్ చేసిన చెప్పాను కదా. లాస్ట్
లాస్ట్ 24 అవర్స్ లో మోస్ట్ ఆఫ్ ద బ్రోకర్స్ అందరూ కూడా వాళ్ళ దివాళీ పిక్స్ అయితే రిలీజ్ చేశారు. వాళ్ళందరూ మెన్షన్ చేసిన పిక్స్ అన్నిటిని ఒక ఆర్డర్ లో అరేంజ్ చేస్తూ ఉంటున్న పీడిఎఫ్ కాపీని కూడా నేను మీకు టెలిగ్రామ్ లో ఉంచుతాను, లేదు స్క్రీన్ పైన మీరు పాస్ చేసి కూడా గమనించవచ్చు. ఇలా కోటాక్ సెక్యూరిటీస్, ఐసిఐసిఐ సెక్యూరిటీస్, జేఎం ఫైనాన్షియల్, షేర్ ఖాన్, ఎస్బీఐ సెక్యూరిటీస్, హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్, యాక్సిస్ సెక్యూరిటీస్, ఐడిబిఐ క్యాపిటల్, ఆనంద్ రాతి. సో అలా ఒక్కొక్క స్టాక్ వాళ్ళ టార్గెట్స్ మెన్షన్ చేసే బదులు ఆ మొత్తం డేటా టెలిగ్రామ్ లో ఉంచుతాను, సో దట్ మీరు టెలిగ్రామ్ లోంచి దాన్ని డౌన్లోడ్ చేసి చూడొచ్చు. బట్ నాకు ఒక స్మాల్ ఫీడ్బ్యాక్ కావాలి. ఇలా బ్రోకర్స్ అప్డేట్ చేసిన స్టాక్స్ అన్నిటిని అప్డేట్ చేస్తూ దీపావళి రోజు ఒక వీడియో చేస్తానని మెన్షన్ చేశాను. అందులో నేను బెటర్ గా ఏ స్టాక్ నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో పర్ఫార్మ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుందని నేను ఒక లిస్ట్ ని అప్డేట్ చేస్తా అన్నాను. బట్ కామెంట్ సెక్షన్ లో లాస్ట్ టైం దీపావళికి మీరు ఏ స్టాక్స్ అయితే బెటర్ గా ఉంటాయని భావించారు, ఆ స్టాక్స్ ఈ దీపావళికి ఎంతలా మారాయి, లైక్ లాస్ట్ 12 మంత్స్ లో వాటి పర్ఫార్మెన్స్ ఎలా ఉందన్న డేటాని కూడా షేర్ చేయమంటున్నారు. లైక్ పర్సనలీ మేము బెటర్ గా ఉంటాయి అనుకుంటున్న స్టాక్ ఇండివిజువల్ గా ఎంత పెరిగాయి అండ్ ఓవరాల్ గా ఆ పోర్ట్ఫోలియోలో ఈక్వల్ గా మనీని ఇన్వెస్ట్ చేస్తే ఎంత రిటర్న్ వచ్చి ఉంటుంది. ఇలా మీరు ఒకవేళ కోరుకుంటున్నట్లయితే ఒకసారి కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. బికాస్ ఆ స్టాక్స్ అన్ని ఆ టైంలో స్టాక్ ప్రైస్ ఎంత ఉంది, ఈ టైంలో స్టాక్ ప్రైస్ ఎంత ఉందని ఇండివిజువల్ గా క్యాలిక్యులేట్ చేసి ఈసారి బెటర్ గా ఉంటాయి అనుకుంటున్న స్టాక్స్ తో పాటు ప్రీవియస్ దివాళీ టైం కి మేము అప్డేట్ చేసిన పోర్ట్ఫోలియో స్టాక్స్ రిలేటెడ్ గా కూడా ఈ దీపావళి టైంలో చేసే వీడియోలో, దివాళీ స్టాక్స్ వీడియోలో నేను మీకు అప్డేట్ చేస్తాను. అసలు బ్రోకింగ్ ఫ్రిమ్స్ అప్డేట్ చేసిన స్టాక్స్ అండ్ వాటితో పాటు మా ఓన్ ప్రిఫర్డ్ స్టాక్స్ ని కూడా ఈ దీపావళి టైం కి మీ ముందుకు తీసుకొస్తాను. బట్ మీ దగ్గర నుంచి ఒక స్మాల్ క్లారిటీ, ఈసారి రికమెండ్ చేసిన స్టాక్స్ తో పాటు ప్రీవియస్ గా మేము రికమెండ్ చేసిన స్టాక్స్ యొక్క పర్ఫార్మెన్స్ ఈ టైం కి ఎలా ఉంది, లాస్ట్ 12 మంత్స్ లో ఎలా ఉందని యాడ్ చేయనా, లేదంటే ఓన్లీ స్టాక్స్ నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో ఎలా పర్ఫార్మ్ చేస్తాయన్న డేటా వరకు మాట్లాడుకుందాం. మీ ఒపీనియన్ ఒకసారి కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ ఇలా టాప్ బ్రోకర్స్ మెన్షన్ చేసిన స్టాక్స్ అన్నిటి లిస్ట్ ని కూడా ఇలా మా టీమ్ మెంబర్స్ ఆల్రెడీ అరేంజ్ చేశారు. ఈ కాపీ కూడా మీరు మన టెలిగ్రామ్ లోంచి డౌన్లోడ్ చేసుకొని చూడొచ్చు. అండ్ టెలిగ్రామ్ లో జాయిన్ అవడానికి కామెంట్ సెక్షన్ అండ్ డిస్క్రిప్షన్ లో ఉంటున్న ఈ లింక్ ని క్లిక్ చేయాలి. అండ్ నెక్స్ట్ టీవీఎస్ గురించి మాట్లాడుకోవాలి. యూబీఎస్ వాళ్ళు ఒక రిపోర్ట్ నోట్ ని రిలీజ్ చేస్తూ టీవీఎస్ టార్గెట్ నెక్స్ట్ 12 మంత్స్ కి 1385 గా ఉంటుందనేలా ప్రీవియస్ వాళ్ళ టార్గెట్ 1100 టార్గెట్ ని అప్గ్రేడ్ చేస్తున్నారు బై రేటింగ్ ఇస్తూ. దీనికి వీళ్ళు మెన్షన్ చేసిన థీమ్ ఒకటే, ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్ రిలేటెడ్ గా వీళ్ళ ఐక్యూబ్ వెహికల్ ఉంది కదా, దాని రిలేటెడ్ గా నెక్స్ట్ అప్కమింగ్ టైమ్స్ లో రాబోతున్న మోడల్స్ నియర్లీ 5 ఎలక్ట్రిక్ వెహికల్స్ దగ్గరగా నెక్స్ట్ 12 to 15 మంత్స్ లో లాంచ్ అవబోతున్నాయని, అవి గ్రాప్ చేయబోయే మార్కెట్ షేర్ అండ్ దాని ద్వారా రాబోయే సేల్స్ టీవీఎస్ మోటార్స్ రిలేటెడ్ గా అడ్వాంటేజ్ గా ఉంటాయని ఎలా మెన్షన్ చేస్తూ, ఇంకా ఈవెన్ రెస్ట్ ఆఫ్ ద బిజినెస్ కూడా రీసెంట్ టైమ్స్ లో గ్రాడ్యువల్ గా పికప్ అవుతుంది కాబట్టి ఓవరాల్ టీవీఎస్ మోటార్ ప్రెసెంట్ ట్రేడ్ అవుతున్న వాల్యుయేషన్స్ కూడా అట్రాక్టివ్ గా ఉన్నాయని ఎలా వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. బట్ నా ఒపీనియన్ ప్రెసెంట్ ట్రేడ్ అవుతున్నవే అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ కాదు, కానీ అప్కమింగ్ మంత్స్ లో వీళ్ళంటున్నట్టు 12 to 15 మంత్స్ లో రాబోతున్న బిజినెస్ అవి ప్రాపర్ గా ఎగ్జిక్యూట్ అయ్యి ఆ టైం కి నిజంగానే సేల్స్ ఉంటున్నట్లయితే దాని అప్పుడు ట్రేడ్ అవుతున్నవి అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ అవుతాయి. బట్ వీళ్ళు మెన్షన్ చేసిన డేటాతో పాటు నేను ట్రాక్ చేసిన డేటాను కూడా మీకు మెన్షన్ చేస్తాను. బికాస్ టీవీఎస్ మోటార్స్ రిలేటెడ్ గా న్యూస్ వీడియోస్ లోను చాలా ఇంపార్టెంట్ డేటాను షేర్ చేస్తూ వచ్చాను. ఈవెన్ దివాళీ స్టాక్స్ లో కూడా ఆటో స్టాక్స్ లో నేను టీవీఎస్ మోటార్ నే మెన్షన్ చేశాను. కొన్ని ఇంపార్టెంట్ డేటా పాయింట్స్ ని షేర్ చేయాలనుకుంటున్నాను. కొంత జాగ్రత్తగా ఫోకస్డ్ గా వినడానికి చూడండి. 150 to 250 cc మీన్స్ ఈ ప్రీమియం మోటార్ సైకిల్ సెగ్మెంట్ ఉంటుంది కదా, FY15 లో మీన్స్ ఇక్కడ నుంచి ఒక 7 years బ్యాక్ 12.3% మాత్రమే వీళ్ళకి మార్కెట్ షేర్ ఉంది ఈ ప్రీమియం మోటార్ సైకిల్ సెగ్మెంట్ లో. కానీ అప్పటి నుంచి ఇప్పటికి చూస్తే FY22 ఎండింగ్ నాటికి చూస్తే అది 25.9%, లిటరలీ 26% ఉంది, విచ్ ఈస్ మోర్ దాన్ డబుల్. సో లాస్ట్ 7 years లో ప్రీమియం మోటార్ సైకిల్ సెగ్మెంట్ లో 150 to 250 cc సెగ్మెంట్ లో వాళ్ళ మార్కెట్ షేర్ ని డబుల్ చేసుకున్నారు. ఇందులో మెయిన్ వెహికల్, ఈ సెగ్మెంట్ ని లీడ్ చేసిన వెహికల్ అపాచీ. నెక్స్ట్ స్కూటర్ సెగ్మెంట్ కొద్దాం. FY15 లో 15.2% ఉంది వీళ్ళకి మార్కెట్ షేర్. నెక్స్ట్ డౌన్ ద 7 years మీన్స్ FY22 నాటికి ఆ మార్కెట్ షేర్ 15.2 నుంచి 20% కి ఇంప్రూవ్ అయింది. ఇందులో లీడ్ చేసిన బ్రాండ్స్ జూపిటర్ అండ్ ఎంటార్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్స్పోర్ట్ బిజినెస్, బికాస్ ఎక్స్పోర్ట్ బిజినెస్ లో ఇండియాలో సెల్ చేసే వెహికల్స్ కంటే మంచి మార్జిన్స్ ఉంటాయి. అలాంటి ఈ ఎక్స్పోర్ట్ మార్కెట్ లో FY15 లో 13 మీన్స్ 13% మాత్రమే వీళ్ళకి మార్కెట్ షేర్ ఉంది. ఇప్పుడు 25% ఉంది. మీన్స్ అక్కడ కూడా నియర్లీ 100% గ్రోత్ కనిపించింది. సో ఒక్కొక్క టూ వీలర్ కంపెనీ ఒక్కొక్క టైంలో గ్రోత్ ఫేజ్ లో ఉంటుంది. లైక్ హీరో మోటోకార్ప్ వాళ్ళు కూడా ఇలాంటి గ్రోత్ ని ప్రీవియస్ ఇయర్స్ లో చాలా టైం బ్యాక్ చూపించారు. అండ్ ఐషర్ మోటార్స్ వాళ్ళు కూడా రాయల్ ఎన్ఫీల్డ్ రిలేటెడ్ గా ఇలాంటి గ్రోత్ ను ఒక పాయింట్ లో చూపించారు. ఇప్పుడు లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి టీవీఎస్ మోటార్ వాళ్ళు ఇలాంటి సిగ్నిఫికెంట్ గ్రోత్, కన్సిస్టెంట్ గ్రోత్ అని ఇయర్ కంపారిజన్ డొమెస్టిక్ టూ వీలర్స్ లోను, బోత్ ప్రీమియం అండ్ స్కూటర్ సెగ్మెంట్ అండ్ ఈవెన్ ఎలక్ట్రిక్ వెహికల్ స్పేస్ లో కూడా ఐక్యూబ్ బ్రాండ్ తో స్ట్రాంగ్ సేల్స్ ని చేస్తున్నారు విత్ కమాండబుల్ మార్కెట్ షేర్. అండ్ ఈవెన్ ఎక్స్పోర్ట్స్ రిలేటెడ్ గా కూడా రీసెంట్ ఇయర్స్ లో స్ట్రాంగ్ గా గ్రో అవుతున్నారు. కాబట్టి యూజువల్ గా టీవీఎస్ మోటార్ వాళ్ళు ట్రేడ్ అయ్యే వాల్యుయేషన్స్ నాకు తెలిసి 28 times ప్రైస్ ట్రేడింగ్ మల్టిపుల్స్ 1 year ఫార్వర్డ్ తో ట్రేడ్ అవుతుంది. కానీ ప్రెసెంట్ 29.4 times మీన్స్ లిటిల్ ఎక్స్పెన్సివ్ గానే ట్రేడ్ అవుతుంది. బట్ స్టిల్ ఇదే గ్రోత్ కంటిన్యూ అవుతున్నట్లయితే ఈ వాల్యుయేషన్స్ నెక్స్ట్ 1 year కి జస్టిఫై అవుతాయి. అండ్ ఇన్ బిట్వీన్ వీల్ స్ట్రాంగ్ రిజల్ట్స్ పోస్ట్ చేస్తూ ఉంటే మార్కెట్ ఫర్దర్ గా కూడా ప్రీమియం గా చూడడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఈవెన్ దివాళీ వీడియోలో మెన్షన్ చేసింది, నెక్స్ట్ రీసెంట్ న్యూస్ వీడియోస్ లో మెన్షన్ చేసిన థీమ్ అయితే ఒకటే, వీళ్ళ బిజినెస్ లో వీళ్ళ బిజినెస్ నెంబర్స్
నెంబర్స్ లో కన్సిస్టెంట్ గ్రోత్ ని డెలివర్ చేస్తున్నంత వరకు కూడా ఇప్పటి వరకు చేస్తూనే ఉన్నారు అండ్ మార్కెట్ కూడా చేస్తుందని బిలీవ్ చేస్తుంది కాబట్టి ఎంటైర్ నిఫ్టీ ఆటో ఇయర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు 14% పెరిగితే కేవలం టీవీఎస్ మోటార్ 74% పెరిగింది. అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి కొన్ని నెలల క్రితం ఆగస్ట్ ఆ టైమ్స్ లో పిరమాల్ ఎంటర్ప్రైజెస్ నుంచి ఎన్బిఎఫ్సి బిజినెస్ అండ్ ఫార్మా బిజినెస్ సెపరేట్ అయింది కదా. ఎన్బిఎఫ్సి బిజినెస్ అయితే ప్రెసెంట్ మార్కెట్ లో లిస్టెడ్ ట్రేడ్ అవుతుంది. మనం ఆ టైంలోనే అనుకున్నాం పిరమాల్ ఫార్మా లిస్ట్ అవ్వాలంటే కొన్ని నెలలు పడుతుందని. ఇప్పుడు వస్తున్న అప్డేట్ పిరమాల్ ఫార్మా రేపు మీన్స్ అక్టోబర్ 19th మార్కెట్ లో లిస్ట్ అవుతుందని చెప్తున్నారు. అండ్ కంపేర్డ్ విత్ ఎన్బిఎఫ్సి బిజినెస్ ఫార్మా బిజినెస్ రిలేటెడ్ గా గుడ్ గ్రోత్ ఉంది కాబట్టి ఫార్మా బిజినెస్ గురించి డీటెయిల్ గా మనం ఈ వాయిస్ నోట్ లో మాట్లాడుకున్నాం. జస్ట్ మీరు మన టెలిగ్రామ్ లో పిరమాల్ అని సెర్చ్ చేస్తే ఆగస్ట్ 29th మీకు 5 minutes ఆడియో క్లిప్ ఉంటుంది. అది ఒకసారి వినడానికి చూడండి. అండ్ ఈవెన్ సేమ్ డే మీకు న్యూస్ వీడియోలో కూడా నేను ఫార్మా బిజినెస్ రిలేటెడ్ గా డేటాని ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ ఓవరాల్ కంక్లూజన్ ఎన్బిఎఫ్సి తో పోలిస్తే ఫార్మా బిజినెస్ బెటర్ గ్రోత్ ని రీసెంట్ ఇయర్స్ లో తీసుకొచ్చింది కాబట్టి ఇఫ్ అది రీజనబుల్ వాల్యుయేషన్స్ లో ఉంటుంటే డెఫినెట్లీ మార్కెట్ సైడ్ నుంచి కొంత బయింగ్ ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది. బట్ లిస్టింగ్ ప్రైస్ అండ్ వాల్యుయేషన్స్ ని కూడా ఓపెన్ అయ్యాక మనం గమనించాలి. బట్ ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా దీంట్లో ట్రేడ్ చేద్దాం అనుకుంటే గుర్తుంచుకోవాల్సింది టీ గ్రూప్ లో లిస్ట్ అవుతున్న స్టాక్. టీ గ్రూప్ లో ఉంటే ఇంట్రాడేలో కొని ఇంట్రాడేలో సెల్ చేయలేము. మనం ఒక్కసారి కొంటే మన డిమాట్ అకౌంట్ లోకి వచ్చాకే సెల్ చేయాలి. కాబట్టి ఈ స్టాక్ లో ఈ టీ టు టీ ట్రేడ్ టు ట్రేడ్ సెగ్మెంట్ లో 10 days పాటు ఈ స్టాక్ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ థింగ్ ఇది 5% పెరుగుతుంది, 5% తగ్గుతుంది. మీన్స్ అప్పర్ అండ్ లోయర్ సర్క్యూట్ కి 5% లిమిట్ ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్ ఈ స్టాక్ లో ఇంట్రాడే మీరు చేయలేరు. నెక్స్ట్ ఎలక్ట్రానిక్ స్మార్ట్ ఇండియా గురించి మాట్లాడుకోవాలి. నిన్న స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయినప్పుడే నియర్లీ 50% దగ్గరగా లిస్టింగ్ గెయిన్స్ దగ్గరగా కనిపించాయి కదా. తర్వాత మార్కెట్ క్లోజ్ అయ్యాక ఎన్ఎస్సి బల్క్ డీల్ డేటాని గమనిస్తున్నప్పుడు నిపాన్ ఇండియా మ్యూచువల్ ఫండ్ వాళ్ళు 24 lakhs దగ్గరగా షేర్స్ ని 89.42 అరౌండ్ యావరేజ్ ప్రైస్ లో బై చేశారు. అండ్ బిఎన్పి పరిబాస్ ఆర్బిట్రేజ్ వాళ్ళు 33 lakh షేర్స్ ని 88.58 ఇన్ యావరేజ్ ప్రైస్ లో బై చేశారు. సో ఇవాళ స్టాక్ అయితే 10% అప్పర్ సర్క్యూట్ లో క్లోజ్ అయింది. మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ స్టాక్ రిలేటెడ్ గా ఓపెన్ మార్కెట్ నుంచి బిగ్ క్వాంటిటీని బై చేస్తూ ఉండడం ఇవాళ స్టాక్ మూవ్ వన్ ఆఫ్ ద రీజన్. బట్ దాంతో పాటు ఇవాళ అప్పర్ సర్క్యూట్ లో క్లోజ్ అవుతుండడం బ్యాక్. ఇంకెవరైనా బిగ్ ప్లేయర్స్ ఇవాళ కూడా ఇంత పెద్ద క్వాంటిటీస్ మార్కెట్ నుంచి బై చేయడానికి హైయర్ ప్రైస్ లో బై చేయడానికి ప్రయత్నించారా అన్నది ఇవాళ చేస్తుంటే ఇవాళ మార్కెట్ ఎండ్ అయ్యాక ఎన్ఎస్సి బల్క్ డీల్స్ డేటాలో మనకు ఆ డేటా అప్డేట్ అవుతుంది. అండ్ అలా ఎవరు బై చేస్తున్నారన్న డేటాని కూడా నేను మీకు అప్కమింగ్ టైం ఇన్ఫార్మ్ చేస్తాను. నెక్స్ట్ సుజలాన్ ఎనర్జీ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి 48.3 మెగావాట్ విండ్ పవర్ ప్రాజెక్ట్ అదాని గ్రీన్ ఎనర్జీ వాళ్ళ దగ్గర నుంచి లభించిందని ట్యూస్డే మార్కెట్స్ ఓపెనింగ్ కి ముందు వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తుండడం స్టాక్ ఇవాళ నియర్ టు 4% పాజిటివ్ గా ఎండ్ అయింది. అండ్ 2 ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కనిపిస్తున్నాయి. 2 కంపెనీస్ లో కూడా కంపెనీలో వాటాని హోల్డ్ చేస్తున్న వాళ్ళు సెల్ చేస్తున్నారు. కానీ ఒక కంపెనీ జీ ఎంటర్టైన్మెంట్ పాజిటివ్ గా ఉంటే సంవర్ధన మదర్సన్ ఇంటర్నేషనల్ మాత్రం 7% డ్రాప్ అయింది. ఎందుకు ఈ డిఫరెన్స్ ఇది మాట్లాడుకుందాం. అసలు ఫస్ట్ జీ ఎంటర్టైన్మెంట్ అప్డేట్. మనకి ఇక్కడ నుంచి చాలా టైం బ్యాక్ జీ ఎంటర్టైన్మెంట్ కి అగైనెస్ట్ గా ఇన్వెస్కో వాళ్ళు చాలా వరకు పోరాటం చేశారు కదా జీ ఎంటర్టైన్మెంట్ లో ఉంటున్న టాప్ మేనేజ్మెంట్ ని చేంజ్ చేయాలని. కానీ టాప్ మేనేజ్మెంట్ సోనీ వాళ్ళతో డీల్ కుదుర్చుకొని మేము మర్జర్ అయిపోతున్నాం అనేలా మెన్షన్ చేసి ఇన్వెస్కో వాళ్ళకి చెక్ పెట్టడానికి ప్రయత్నించారు. అప్పటి నుంచి మీరు గమనిస్తే ఇన్వెస్కో వాళ్ళు స్లోగా వాళ్ళ వాటాని తగ్గించుకుంటూ వస్తున్నారు. లాస్ట్ టైం ఏప్రిల్ మీన్స్ ఇక్కడ నుంచి ఒక 6 months బ్యాక్ వాళ్ళు హోల్డ్ చేసిన వాటా నుంచి 7.5% దగ్గరగా వాటాని సెల్ చేశారు. నియర్లీ 17% దగ్గరగా వాటాని హోల్డ్ చేస్తున్న ఓఎఫ్ఎస్ గ్లోబల్ వాళ్ళు మీన్స్ ఇన్వెస్కో వాళ్ళు వాళ్ళ వాటాని 7% సెల్ చేసి 10% కి తగ్గించుకోవడం జరిగింది. వన్స్ ఎవరైనా ఇలాంటి బిగ్ ప్లేయర్స్ ఇంత పెద్ద మొత్తంలో వాటాని సెల్ చేస్తుంటే వాళ్ళకి ఒక లాక్ ఇన్ ఉంటుంది. మీన్స్ నా దగ్గర ఒక 30% వాటా ఒక కంపెనీ రిలేటెడ్ గా ఉంటే నేను ఈ రోజు ఒక 10% అండ్ నెక్స్ట్ డే ఒక 15% అలా సెల్ చేయడానికి అవ్వదు. వన్స్ నేను ఒక పర్టికులర్ బిగ్ పోర్షన్ ఆఫ్ చంక్ నేను సెల్ చేస్తున్నాను వన్ డే అంటే ఆ రోజు నుంచి 180 days వరకు కూడా మీన్స్ నెక్స్ట్ 6 months వరకు కూడా నేను నా వాటాని సెల్ చేయడానికి అవ్వదు. అలా ఏప్రిల్ లో వాళ్ళు సెల్ చేసిన 7.5% వాటాకి 6 months అంటే ఈ అక్టోబర్ 14th వస్తుంది. అండ్ ఇప్పుడు వస్తున్న అప్డేట్ వీళ్ళు ఈ రోజు 5.5% దగ్గరగా వాటాని 252 to 263 రూపీస్ పర్ షేర్ యావరేజ్ ప్రైస్ లో వీళ్ళు ఎగ్జిట్ అయ్యారనేలా మనకి డేటా కనిపిస్తుంది. బట్ సంవర్ధన మదర్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేటెడ్ గా మాత్రం నియర్లీ 3% దగ్గరగా వాటాని హోల్డ్ చేసిన సోజిత్ వాళ్ళు వీళ్ళు ఒక ఎఫ్ఐ. సో ఇలా వీళ్ళు హోల్డ్ చేసిన 3.5% దగ్గరగా ఉన్న వాళ్ళ వాటాలోంచి 1.9% దగ్గరగా వాటాని ఇవాళ ఓపెనింగ్ సెషన్స్ లో సెల్ చేశారు. ఆ సెల్ చేసిన ప్రైస్ 64.30 రూపీస్ మీన్స్ ప్రీవియస్ డే క్లోజింగ్ ప్రైస్ తో చూస్తే 7% డిస్కౌంట్. సో ఒక బిగ్ డిస్కౌంట్ లో వీళ్ళు సెల్ చేస్తుండడం. సో జీ ఎంటర్టైన్మెంట్ లో కూడా సెల్ చేశారు, ఇంకా బిగ్ వే లో సెల్ చేశారు. కాకపోతే సోనీ అండ్ జీ మర్జర్ రిలేటెడ్ గా థీమ్ ప్లే అవుతుంది, అది పాజిటివ్ గా యాక్ట్ చేసింది. అది ఇంకా బిగ్ ప్లేయర్స్ యాడ్ చేసుకోవడానికి ఒక ఆపర్చునిటీగా ఉంది. సెకండ్ ఇన్వెస్కో వాళ్ళు ఎలాగో కంపెనీ రిలేటెడ్ గా కంపెనీ టాప్ మేనేజ్మెంట్ కి అగెనిస్ట్ గానే ఉన్నారు కాబట్టి ఇలా డిఫరెన్సెస్ ఉన్న వ్యక్తులు ఎగ్జిట్ అవుతూ కంపెనీ రిలేటెడ్ గా డిస్టర్బెన్స్ ఉండదని మార్కెట్ కూడా భావిస్తూ ఇక్కడ మనకి పాజిటివ్ ఎండింగ్ కనిపిస్తుంటే ఇక్కడ నియర్లీ 7% డిస్కౌంట్ తో ఎఫ్ఐ వాటాని సెల్ చేస్తుండడం. అవుట్ ఆఫ్ 3.5% 1.9% దగ్గరగా వాటాని సెల్ చేస్తుండడం. స్టాక్ ఇవాళ ఏ ఫ్లోర్ ప్రైస్ లో అయితే వాళ్ళు సెల్ చేయాలని చూసారో ఆ ఫ్లోర్ ప్రైస్ వరకు నియర్లీ 7% వరకు ఫాల్ అయి 64 రూపీస్ దగ్గర క్లోజ్ అయింది. నెక్స్ట్ ఆస్టర్ డిఎం హెల్త్ కేర్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ ఫార్మా
బిజినెస్ ఉంది కదా, లైక్ ఆస్టర్ ఫార్మసీ. ఈ ఆస్టర్ ఫార్మసీ వాళ్ళు లాంగ్ టర్మ్ జాయింట్ వెంచర్ ని ఆల్ హోకేర్ అనే సౌదీ అరేబియాకి సంబంధించిన ఒక కంపెనీతో కుదుర్చుకొని సౌదీ అరేబియాలో 250 దగ్గరగా స్టోర్స్ ని నెక్స్ట్ 5 years లో ఓపెన్ చేస్తారనే ఒక అప్డేట్ ని ఎక్స్చేంజెస్ కి చెప్తున్నారు. సో వీళ్ళ ఫార్మసీ బిజినెస్ రిలేటెడ్ గా సౌదీ అరేబియాలో కూడా వీళ్ళ ఎక్స్పాన్షన్ రాబోతుందని వీళ్ళు చేసిన అప్డేట్స్. స్టాక్ ఇవాళ పాజిటివ్ లో ఎండ్ అవుతుంది. నెక్స్ట్ కొన్ని షుగర్ స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ షుగర్ స్టాక్స్ మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ ఇవాళ మనకి పాజిటివ్ గా ఉంటాయి. దీనికి రీజన్ ని గమనిస్తే ఫుడ్ సెక్రటరీ అయిన సుధాంశు పాండే గారు చెప్తున్నది నెక్స్ట్ 1 week లో షుగర్ ఎక్స్పోర్ట్ పాలసీ రిలేటెడ్ గా డేటా అప్డేట్ అవుతుందని. ప్రీవియస్ గా ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ చేస్తున్న వీట్ రిలేటెడ్ గాను, షుగర్ రిలేటెడ్ గాను, రైస్ రిలేటెడ్ గాను వేరియస్ రిస్ట్రిక్షన్స్ గవర్నమెంట్ దగ్గర కనిపించింది కదా. అలా ఇంకొక వీక్ లో గవర్నమెంట్ షుగర్ ఎక్స్పోర్ట్ పాలసీని అప్డేట్ చేయబోతుందనేసరికి అది మోస్ట్లీ షుగర్ కంపెనీస్ కి పాజిటివ్ గా, షుగర్ మిల్స్ కి పాజిటివ్ గా ఉంటుందనే ఎక్స్పెక్టేషన్స్ తో షుగర్ స్టాక్స్ రిలేటెడ్ గా బజ్ క్రియేట్ అయింది. నెక్స్ట్ ప్రాజ్ వాళ్ళ నెంబర్స్ ని పోస్ట్ చేశారు. డేటాని గమనిస్తే మీరు క్లియర్ గా గమనించవచ్చు. రెవెన్యూ కానీ, ఆపరేటింగ్ సైడ్ కానీ, అండ్ ఈవెన్ నెట్ ప్రాఫిట్ కూడా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేస్తున్నా, లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తున్నా బెటర్ గానే పబ్లిష్ అయింది. మీన్స్ ఓవరాల్ ప్రాఫిట్ అండ్ లాస్ సెగ్మెంట్ బెటర్ గానే ఉంది. ఒక మార్జిన్స్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో డ్రాప్ అవుతున్నాయి కానీ రెస్ట్ మొత్తం కూడా బెటర్ దాన్ ఎక్స్పెక్టేషన్స్ ఉంది. అండ్ ఇలాంటి మంచి నెంబర్స్ వీళ్ళు పోస్ట్ చేస్తారని ఎక్స్పెక్టేషన్స్ తోనే రీసెంట్ టైమ్స్ లో కూడా స్టాక్ అప్పర్ సైడ్ మూవ్ అయింది. దీనికి అడిషన్ గా ఇంకొక పాయింట్ కూడా మాట్లాడుకోవాలి. HDFC సెక్యూరిటీస్ వాళ్ళు ప్రాజ్ ఇండస్ట్రీస్ కి బై ఇస్తూ ఇన్ ద బుల్ కేస్ సినారియోలో నెక్స్ట్ 2 to 3 quarters లో మీన్స్ ఒక 6 to 9 months లోపు స్టాక్ 517 కి వెళ్తుందని ఇన్ ద బెస్ట్ కేస్, లేదు ఇన్ ద ఫెయిర్ కేస్ లో కూడా 480 కి వెళ్తుందని వాళ్ళ వ్యూ ని ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఈ ఎంటైర్ నోట్ ని కూడా నేను చదివాను. అందులో వీళ్ళ మెయిన్ థీమ్ అంతా కూడా ఈ సెగ్మెంట్ లోనే కనిపించింది. ఇక్కడ మీరు గమనిస్తే ఇది ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంటుంది. ఇండియన్ ఇథనాల్ మార్కెట్ ఆపర్చునిటీ అనేది 12,000 to 14,000 crore దగ్గరగా ఉంది. ఈ ఎంటైర్ ఇథనాల్ మార్కెట్ 12,000 to 14,000 crore ఉంటున్నప్పుడు అందులో 60 to 70% మార్కెట్ షేర్ ని హోల్డ్ చేస్తున్న ప్రాజ్ వాళ్ళకి లెట్స్ సే యావరేజ్ గా 65% మార్కెట్ షేర్ ఉందనుకుందాం. అలాంటప్పుడు ఈ 12,000 to 14,000 crore మార్కెట్ నెక్స్ట్ 3 to 5 years లో జనరేట్ అవబోయే మార్కెట్ లో వీళ్ళకి టాప్ లైన్ లోని 8,000 crore దగ్గరగా రెవెన్యూ యాడ్ అవుతుంది. కాబట్టి ఇప్పుడుంటున్న వాల్యుయేషన్స్ నుంచి ఫర్దర్ గా కూడా స్టాక్ ని వీళ్ళు బులిష్ గా చూస్తున్నారని. అండ్ ఈ ఫ్యూయల్ సెగ్మెంట్ లో ఫ్యూచరిస్టిక్ R&D అండ్ వీళ్ళ టెక్నాలజీ గురించి కూడా మాట్లాడుతూ ఈ బుల్ కేస్ సినారియోలో స్టాక్ 517 వరకు మూవ్ అవుతుందన్న ఎక్స్పెక్టేషన్స్ కూడా వీళ్ళు ఇస్తూ ఉండడం స్టాక్ రిలేటెడ్ గా పాజిటివ్ గా ప్లే చేసింది. సో ఇలా వాళ్ళు మంచి నెంబర్స్ ని పోస్ట్ చేయడం అండ్ దాని బ్యాక్ HDFC సెక్యూరిటీస్ వాళ్ళ రీసెర్చ్ నోట్ కూడా స్టాక్ రిలేటెడ్ గా స్టెబిలిటీని ఇస్తుంటే అండ్ ఏ సెగ్మెంట్ లో అయితే వీళ్ళ బిజినెస్ ని ప్రెసెంట్ రన్ చేస్తున్నారో ఆ సెగ్మెంట్ రిలేటెడ్ గా ఫర్దర్ గా ఉంటున్న గ్రోత్ ఆపర్చునిటీస్ ఇవాళ పాజిటివ్ తో కాదు, ఈవెన్ అప్ కమింగ్ టైమ్స్ లో కూడా స్టాక్ రిలేటెడ్ గా విజిబిలిటీని అయితే క్రియేట్ చేస్తుంది. మీన్స్ కమింగ్ టైమ్స్ లో గ్రో అవడానికి ఆపర్చునిటీ అయితే స్టాక్ రిలేటెడ్ గా కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ 17,380 ఇప్పుడున్నదే ఇంపార్టెంట్ లెవెల్. ఆ లెవెల్ బ్రేక్ అయితే 17,380 అండ్ టాప్ సైడ్ 17,550 to 17,570 ఫర్ ది బ్రేక్ అయితే 17,660 అండ్ బ్యాంక్ నిఫ్టీ ఈ 40,420 దగ్గర ఇవాళ మనకి రెసిస్టెన్స్ ఫేస్ చేసి 40,220 వరకు కూడా నియర్లీ ఒక 200 పాయింట్స్ వరకు డ్రాప్ అయి ప్రీవియస్ గా ఉన్న లెవెల్స్ ఇంకా కూడా ప్రూవ్ అవుతున్నాయి. కాబట్టి ఇదే ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. ఇది బ్రేక్ అయితే 40,640. రీసెంట్ టైమ్స్ లో అనుకున్నట్టు 16,700 to 17,500 ఈ జోన్ నే మెయింటైన్ చేద్దామని అనుకున్నాం. 17,500 అబోవ్ వచ్చి మార్కెట్ ఉంటే నెక్స్ట్ రెసిస్టెన్స్ ని మార్చుకుందామని. ఇవాళ మార్కెట్ అయితే వచ్చింది కానీ క్లోజ్ అవ్వలేదు. ఇఫ్ ఇన్ కేస్ నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ లో కూడా ఈ లెవెల్ అబోవ్ మార్కెట్ సస్టైన్ అవుతూ ఉంటే మాత్రం దెన్ 17,500 ఇంపార్టెంట్ సపోర్ట్ అవుతూ ఫర్దర్ గా టాప్ సైడ్ ప్లే ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి 17,800 ని ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ గా మనం గమనించడం మంచిది. అండ్ డౌన్ సైడ్ కనిపిస్తుంది. వీక్లీ అండ్ మంత్లీలో ఉన్న కాంట్రాక్ట్ డేటాని కంబైన్ చేసినప్పుడు 17,200. సో 17,200 to 17,800 ఇఫ్ ఇన్ కేస్ 500 అబోవ్ కానీ మార్కెట్ రేపటి గ్యాప్ అప్ లో సస్టైన్ అవుతూ ఉంటే దెన్ అది అప్ కమింగ్ టైమ్స్ లో మార్కెట్ రేంజ్ గా మనం గమనించవచ్చు. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉంటున్న కంటెంట్ ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటేనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.